హాయ్ అండి, ఇది మా టెర్రస్ గార్డెన్ పైన గంగవాయిల కూర హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఇలా తోటకూరలో మొత్తము ఇలా పిచ్చిగడ్డి అలా మొలిసేసిందండి. ఇంకా ఇలా మొత్తము దీన్ని అంతా తీసేస్తున్నాను. ఇది నేను టబ్బులు క్లీన్ చేయకముందు తీసిన వీడియో అండి. ఇది మొత్తం తోటకూర కూడా మొత్తం హార్వెస్ట్ చేసినాను ప్రీవియస్ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఇది అండి. ఇలా వచ్చేసింది మా టబ్బులో గంగవాయిల కూర. పప్పులో వేద్దామనేసి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో కూడా వచ్చేసిందండి, 2 టబ్బులలో వచ్చేసింది. ఇలా పూత వచ్చేస్తుందండి. ఇలా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. మన టెర్రస్ గార్డెన్ పైన ఎంతో ఫ్రెష్గా ఉందండి గంగవాయిల కూర, చాలా ఫ్రెష్గా ఉందండి. ఇలా మొత్తం హార్వెస్ట్ చేసామండి. ఇలా ఎప్పటికప్పుడు మన మిద్దె తోటలో ఇలా పండించుకొని తినడం ఆర్గానిక్గా చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగా వస్తుందండి గంగవాయిల కూర. కానీ ఇప్పుడు వర్షాకాలం, వర్షానికి మొత్తం పాడైపోతుంది. సమ్మర్లో అయితే ఇలా చాలా బాగా వచ్చేస్తుందండి. వర్షానికి ఇంకా ఇది రాదండి గంగవాయిల కూర. ఇలా మొత్తం హార్వెస్ట్ చేసేసుకున్నామండి. ఈ టబ్లో కూడా వచ్చేసిందండి. 2 టబ్లో అలా గంగవాయిల కూర పెట్టేసాము. మొత్తము సీడ్స్ వేసేసాము. చూడాలి ఇప్పుడు వస్తుందో ఏమో. వేసాను, చూడాలి వర్షానికి వస్తుందా పాడైపోతుందో చూడాలండి. నేను పోయిన ఇయర్ ట్రై చేస్తే వర్షానికి మొత్తం పోయిందండి. ఇలా మన మిద్దె తోటలో మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు తినడం చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్.